నిందితుల కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. ఎల్ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసీల రఘురాం, జోగి రమేష్ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను కూడా పోలీసులు పంపించడం జరిగింది. ఇక వైసీపీ రాష్ట్ర యువత అధ్యక్షులు పానుగంటి చైతన్య కోసం వేట సాగిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే చైతన్య పరారయ్యాడు. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగాం సురేష్, విజయవాడ నగర వైసీపీ నేత అవుతు శ్రీనివాసరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఉదయం నిన్ననే పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది, హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో తలదాచుకున్నటువంటి నందిగాం సురేష్ పారిపోయే ప్రయత్నం కూడా చేశారు. ఆయనను అదుపులోకి తీసుకొని తరలించడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా ఎంక్వైరీలు కావచ్చు, కాల్ డేటాలు కావచ్చు, ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక నందిగాం సురేష్ను మంగళగిరికి సంబంధించినటువంటి రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఈరోజు సాయంత్రం కోర్టులో కూడా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి జడ్జి ముందు. అదేవిధంగా ఏదైతే నందిగాం సురేష్ మొదటిసారిగా అంటే ఒక కీలక నేత దీనికి సంబంధించి అదుపులోకి తీసుకున్న పరిస్థితి. సో ఆయన ఎంక్వైరీలో చాలా అంశాలైతే బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే పూర్తిగా ఇటు ఒక్కొక్కరిగా అప్పటి అధికార పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కీలక నేతలు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం కోసం ఈ విధంగా చాలా కార్యక్రమాలు చేశారు. సో ఈ విధంగా కార్యక్రమాలు చేసి ఒక్కొక్కటిగా పాపాల పుట్ట పగిలి అందరూ బయటకు వస్తున్న పరిస్థితి, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనబడుతున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. కానీ ఇప్పుడు ఈ రోత పత్రిక ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిందో ఈ అరెస్టులను కూడా ఇదంతా ఏ విధంగా చేస్తారు? అరెస్టు ఒక రాష్ట్రం ఒకవైపు సంక్షోభంలో ఉంది, ఇక్కడ చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి, ఇదంతా కక్ష సాధింపు చర్యలు. సో అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి చూసుకోకుండా ఈ అరెస్టులు ఏంటి అంటున్నారు. అంటే ఏదైతే వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారు, అక్కడ జరిగిన సహాయక చర్యలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వాటిని ఎట్లా సాకు చూపిస్తారు? అంటే ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ మనం చెప్తే ఏదైనా మర్డర్ కావచ్చు, లేదంటే దొంగతనం చేస్తే అరే ఇప్పుడు వరదలు వస్తున్నాయి కదా ఇప్పుడు అరెస్ట్ చేయొద్దు అని ఊరుకుంటారా? సో చట్టం తన పని తాను చేసుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడు నందిగాం సురేష్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే అప్పుడు ఒక కార్యాలయం పైన గతంలో ఎప్పుడు ఏ పార్టీ కూడా ఈ విధమైనటువంటి దుశ్చర్యకు పాల్పడలేదు. కానీ వైసీపీ రౌడీ మూకలు ఇటు పూర్తిగా టీడీపీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం పైన దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిగా ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసి అవినాష్ కావచ్చు, రమేష్, వీళ్ళందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి తప్పు చేసినప్పుడు తెలియదా ఈ విధమైనటువంటి శిక్ష ఉంటుందని? సో ఈ నేపథ్యంలో నందిగాం సురేష్ కావచ్చు, చాలామంది వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా బాహాటంగానే మాట్లాడుతున్నారు. ఏంటి ఇప్పుడు మమ్మల్ని నట్టేట ముంచి మమ్మల్ని జైలు పాలు చేసి మీ కళ్ళల్లో ఆనందం కోసం మేము పనిచేసి మేము జైలుకి వెళ్తున్నాము, సో ఇప్పుడు మీరు మాత్రం లండన్కి పర్యటనకి వెళ్తున్నారు మీ కూతురు బర్త్డేకు అంటూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.